కడప నగరంలో గంజాయి విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని వైఎస్ఆర్ కడప జిల్లా ఏఎస్పీ ప్రకాష్ బాబు అన్నారు. కడపలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఒరిస్సాలో కొనుగోలు చేసి కడప నగరంలో గంజాయి విక్రయిస్తున్న 2 ముద్దాయిలను అరెస్టు చేసి వారి నుండి 2 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కడప డీఎస్పీ బాలస్వామి రెడ్డి, చిన్నచౌక్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ బి రామకృష్ణారెడ్డి విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. ముఖ్యంగా గంజాయి గురించి మనము చాలా ఎఫర్ట్స్ చాలా రకాలుగా మనం ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడం జరుగుతూ ఉంది. చాలామందిని మనం పట్టుకోగలుగుతున్నాము. అందులో భాగంగానే ఈ కటిగండ్ల రమేష్ బాబు అనే అతను ప్రతి నెల ఒకసారి ఒరిస్సా బార్డర్లోని విలేజెస్కి వెళ్ళి అక్కడ తన పరిచయం ఉన్నటువంటి 2 వ్యక్తుల నుంచి 2-3 కిలోలు ప్రతిసారి తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళ అసోసియేట్స్ అయినటువంటి కొంతమందికి ఇచ్చేయడం జరుగుతూ ఉంది, అమ్మడం జరుగుతూ ఉంది. దీంట్లో అక్కడ ఇతను కొని కిలో 3 నుంచి 5 వేల రూపాయలకు కొని ఇక్కడ 25 నుంచి 30 వేల రూపాయలకు అమ్ముతున్నాడు. అంటే దాదాపు 1 కిలో మీద ఇతనికి 20 వేల రూపాయలు దాదాపు లాభం వస్తూ ఉంది. ఇది సైలెంట్గా సీక్రెట్గా ఎన్నో రోజుల నుంచి జరుగుతూ ఉంది. దీని మీద మన టీము బాగా నిఘా పెట్టి మూమెంట్స్ అన్నీ వాచ్ చేసి రెడ్ హ్యాండెడ్గా ఈ గాంజాని ఒరిస్సా నుంచి కడపకు తరలిస్తుండగా పట్టుకోవడం జరిగింది. దీంట్లో ఈ చాంద్ బాషా అనే అతను సీకే దిన్న మండలం ఇందిరానగర్లో ఉంటాడు. ఈ రమేష్ బాబు తీసుకొచ్చి ఈ చాంద్ బాషాకి ఇస్తే చాంద్ బాషా దాన్ని చిన్న చిన్న ప్యాకెట్స్ చేసి మనకు కడప చుట్టుపక్కల ఉన్నటువంటి కన్జ్యూమర్స్ ఎక్కడైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా సప్లై చేయడం జరుగుతూ ఉంది. దీంట్లో ఈ ఒరిస్సాకు సంబంధించినటువంటి వ్యక్తులు 2 ఉన్నారు. వాళ్ళని కూడా మనం ట్రాక్ చేసి అరెస్ట్ చేయడం జరుగుతుంది. అలాగే ఇంకా ఎవరైనా దీని కింద చిన్న చిన్న రీటైల్గా కన్జ్యూమర్స్ ఎవరైనా ఉంటే కూడా వాళ్ళందరికీ కూడా కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. అలాగే డీ అడిక్షన్ సెంటర్కి తీసుకెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులకు కూడా ఇన్ఫార్మ్ చేసి వాళ్ళు ఈ గంజాయి బారిన పడకుండా చూడడానికి శాయశక్తులా ప్రయత్నిస్తాము. ముఖ్యంగా ఈరోజు ఈ ఆపరేషన్ చేసినటువంటి మన చిన్నచౌక్ సిఐ రామకృష్ణారెడ్డి, వాళ్ళ ఎస్ఐ హరిప్రసాద్, బాలస్వామి రెడ్డి ఈ ఇన్ఫర్మేషన్ అంతా కలెక్ట్ చేసి మొత్తం అంతా ప్లాన్ చేసి ఈ ఆపరేషన్ సక్సెస్ఫుల్గా చేసినందుకు వీళ్ళందరినీ కూడా నేను అభినందిస్తున్నాను. మన ఎస్పీ గారు లేకపోయినప్పటికి కూడా ఆయన సూచనల మేరకు ఈ కార్యక్రమం అంతా కూడా మేము నిర్వహించడం జరిగింది. ఇంకేమన్నా అడగండి. అతను ప్రస్తుతం హోంగార్డ్గా పనిచేస్తున్నాడు. సెలవు పెట్టి ఈ కార్యక్రమం చేస్తున్నాడు. అప్పుడప్పుడు ఈ దాదాపు 6 నెలల నుంచి చేస్తున్నాడు. కానీ మనకు మాత్రం ఒక 2 నెలల నుంచి సమాచారం వచ్చింది. కాకపోతే అతను ఎప్పుడు డ్యూటీలో ఉండడం వల్ల మనం కరెక్ట్గా ట్రాక్ చేయలేకపోయాము. అయినప్పటికీ నిఘా పెట్టడం వల్ల ఈసారి దొరికాడు. జనరల్గా ట్రైన్లోనే వెళ్ళి ట్రైన్లోనే తీసుకొస్తున్నారు. మనకు అందులో ఈ తిరుమల ఎక్స్ప్రెస్ ఒకటి ఇక్కడ నుంచి స్ట్రైట్గా ఒరిస్సాకి మన వైజాగ్ ఉండడం వల్ల ఆ ట్రైన్ని యూజ్ చేస్తున్నాడు. దీంట్లో ముఖ్యంగా మనం గమనించాల్సిన విషయమే, ఇతను ట్రైన్లో తీసుకొచ్చేటప్పుడు చాలాసార్లు చెకింగ్ కూడా జరిగింది. కానీ ఇతన్ని పట్టుకోలేకపోయారు. మిగతా వాళ్ళని పట్టుకున్నారు కానీ వీళ్ళని పట్టుకోలేకపోయారు. ఎక్కడ మిగతా చోట్ల నంద్యాలలో కానీ ఇంకో చోట కానీ. దీనికి కారణం ఏమంటే దీని మీద ఈ గంజా ఉంది కదా, ఈ గంజా మీద బెల్లము, మల్లెపూలు ఇలాంటివి పెట్టి ఇప్పుడు చూడండి, మీరు గమనించండి, ఈగలు ముసిరాయి. ఈగలు ముసిరాయి చూడండి. ఇది ఫ్రెష్ గంజా అయితేనే ఈగలు ముసురుతుంది అనమాట. డ్రై గంజా మీద ఈగలు వాలవు. ఇప్పుడు బెల్లం మీద కూడా ఈగలు వాలుతాయి. అంటే ఎవరికైనా కానీ చెక్ చేసే వాళ్ళకి దాని మీద ఈగలు ముసిరినా కూడా అనుమానం రాకుండా ఉండడానికి బెల్లము, మల్లెపూలు ఇలాంటివి దినుసులు ఇలాంటివన్నీ కూడా దీని మీద కవర్ చేసి ట్రాన్స్పోర్ట్ చేసేవాళ్ళు అనమాట. ఇవన్నీ కొత్త మనం తెలుసుకోవాల్సిన విషయాలు. ఇది ఫ్రెష్ గంజా అంటే ఇంకా కొంచెం పచ్చిగానే కొద్దిగా అంతే. ఎంతవరకు అంటే ఇప్పుడు మోరల్గా చూసుకుంటే అది చాలా చాలా పెద్ద తప్పు. ఎందుకంటే ఇప్పుడు ఒక నేరాన్ని ప్రివెంట్ చేయాల్సిన వాళ్ళు మనమే నేరం చేయడం అనేది క్షమించరాని నేరం. ఇటీవల 2 టౌన్ ఏరియాలో ఒక ఇంట్లో గంజాయి వేశారు.
ఇప్పుడు ఎవరి పాత్ర ఉన్నా వదిలిపెట్టేది లేదని చెప్పడానికే ఈ పట్టుకోవడం అనే ఆపరేషన్ చేయడం జరిగింది. అది కూడా విచారణ జరుగుతూ ఉంది. ఖచ్చితంగా వాళ్ళ మీద చర్య తీసుకుంటాం. అంటే దీంట్లో ఒకటేమంటే ఇప్పుడు చెట్టు ఎవరింట్లో ఉందో వాళ్ళు రెస్పాన్సిబుల్ ఫస్ట్, వాళ్ళకి కోఆపరేట్ చేసిన వాళ్ళకి సెకండ్ పనిష్మెంట్ ఉంటుంది. కాబట్టి దాంట్లో నిజమని తేలితే ఖచ్చితంగా వాళ్ళ మీద చర్య తీసుకుంటాం. ఎంక్వైరీ జరుగుతూ ఉంది. దీంట్లో ఒకటేమంటే దీంట్లో మనం ఇన్ని రోజులు దీని మీద అనుమానం రాకుండా ఉండడానికి దీనికి కారణం ఏమంటే దీనికి ఎవరు అసోసియేట్స్ లేకపోవడం. ఒకటే సింగిల్గా ఆపరేట్ చేస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు దొరికిన తర్వాత దీనికి ఎవరెవరికి వాళ్ళు కింద అమ్మడానికి, అంటే ఇప్పుడు ఇతనైతే డైరెక్ట్గా పోయి మార్కెట్లో అమ్మలేడు కదా, అమ్మడానికి ఎవరెవరు సహకరిస్తున్నారు అనే దాంట్లో ఒకరిని ఆల్రెడీ పట్టుకోవడం జరిగింది. ఇంకా 3 ఉన్నారు, వాళ్ళని కూడా పట్టుకుంటాం. ప్రస్తుతం కమాండ్ కంట్రోల్లో పనిచేస్తారు.